ఈ సెషన్లో మనం పవర్ బిఐలో ఉండే డాక్స్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ దీని యొక్క ఫండమెంటల్స్ అండ్ ఇంట్రడక్షన్ చూద్దాం. మరి ఇక్కడ డాక్స్ అనేది మనం సింటాక్స్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సిసి ప్లస్ ప్లస్ జావా ఇట్లా ఉంటాయి. బట్ పవర్ బిఐలో అక్కడ ఉన్నట్లుగా ప్రోగ్రామింగ్ ఏమి మనం కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయడం, ఇట్లా వేరియబుల్స్ యూజ్ చేయడం, లెంగ్తీ ప్రోగ్రామ్స్ రాయడం అవంతా ఇక్కడ ఉండవు. బట్ అయితే ఇక్కడ మనం ఈ పవర్ బిఐలో ఉండే డేటాని అనాలిసిస్ చేయాలి, అంటే క్యాల్కులేషన్స్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయాలంటే కంపల్సరీగా అక్కడ ఫార్ములాస్ ఎక్స్ప్రెషన్స్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఇవ్వాలి అనేదానికి ఒక సిస్టమేటిక్ వేనే మనం డాక్స్గా చెప్పుకోవచ్చు. సో ఎట్లా పడితే అట్లా మీరు నేను క్యాల్కులేట్ చేసేస్తానంటే కుదరదు. ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది. ఆ వేలోనే మనం ఆ సింటాక్స్ని ఫాలో అవుతూనే మనం అక్కడ డేటా మ్యానిపులేషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇది ఆల్మోస్ట్ మీకు ఎక్సెల్లో ఎలా అయితే మనం ఈ ఫార్ములాస్ ఇవి వాడుతున్నామో ఆ విధమైన కాన్సెప్ట్ని తీసుకొని దానికి అడ్వాన్స్డ్గా ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఎక్సెల్ ఐడియా ఉంటుంది మీకు. ఎక్సెల్లో ఫార్ములాస్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అదే విధమైన ఫార్ములా బార్లో ఎట్లయితే ఫార్ములాస్ అవి ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మనం ఫార్ములా ఇచ్చేటప్పుడు మనం డిఫరెంట్ రూల్స్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ సింటాక్స్ ఏదైతే మనం ఈ డాక్స్ యొక్క ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ప్లేస్ చేస్తామో అక్కడ ఈ 3 కాన్సెప్ట్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి సింటాక్స్, ఎట్లా దాన్ని ఇవ్వాలి అనే దానికి ఇట్లా మనం సింటాక్స్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మరి ఆ సింటాక్స్ తర్వాత ఆ డేటా యొక్క కాంటెక్స్ట్ ఎలా ఉంది అంటే మనం కాంటెక్స్ట్ రిఫర్స్ టు ద టార్గెట్ రో దట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫార్ములా ఫర్ ద డేటా రిట్రైవల్ ఆర్ కాల్కులేషన్. అంటే ఏ డేటాని బేస్ చేసుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తున్నారు అనేది కాంటెక్స్ట్. అదే రో కాంటెక్స్టా, ఫిల్టర్ కాంటెక్స్టా. రో కాంటెక్స్ట్ అన్నప్పుడు మీకు ప్రతి రోలో ఉండే డేటాని కూడా తీసుకొని ఇది వస్తుంది. అట్లా కాకుండా ఫిల్టర్ చేసి వచ్చే కాంటెక్స్ట్ వేరు, ఈచ్ అండ్ ఎవ్రీ రోకి వచ్చే కాంటెక్స్ట్ వేరు. అంటే డేటా ఎట్లా ఇది తీసుకొస్తుంది ఈ ఫార్ములాలోకి అనేది ఇక్కడ కాంటెక్స్ట్ అని చెప్తాం. ఆ తర్వాత ఈ సింటాక్స్ ఈ కాంటెక్స్ట్ మీద మనం ఏ ఫంక్షన్స్ని అప్లై చేయబోతున్నాం అనేది ఫంక్షన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది డాక్స్లో. మనకి ఎట్లయితే ఎక్సెల్లో మనకి ఫంక్షన్స్ ఇక్కడ వాడుతున్నామో లైక్ ఎక్సెల్ మీరు ఓపెన్ చేసినట్లయితే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవే కాకుండా ఇక్కడ మీకు పవర్ బిఐ డాక్స్లో మోర్ దాన్ దట్ ఇక్కడ ఉన్న బేసిక్ ఫంక్షన్స్ అంటే బేసిక్ అది ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ చాలా వరకు ఎక్సెల్లో ఇవ్వడం జరిగింది. ఫార్ములాస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లుకప్, మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ, ఇంకా మోర్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్, ఇన్ఫర్మేషన్, కంపాటబిలిటీ ఇట్లా ఉన్నాయి. ఈ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ప్లస్ వీటికి అడిషనల్గా చాలా ఫీచర్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే ఎక్సెల్లో అయితే మనం ఫార్ములా ఇచ్చేటప్పుడు ఈక్వల్ టు అని ఇట్లా ఇస్తాం. సపోజ్ A1లో ఒక వాల్యూ ఉందనుకుందాం, 100 ఉంది, అండ్ B2లో 200 ఉంది,
నేను ఇక్కడ డీలో ఇక్కడ ప్రతి సెల్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. D3 అంటే కాలం నేమ్, రో నంబర్ కలిపి ఇక్కడ నేమ్ బాక్స్లో నేమ్ కనిపిస్తుంది ప్రతిదానికి. మనం ఇక్కడ దీనికి ఇక్కడ ఫార్ములా రాయాలంటే ఈక్వల్ టు A1 అంటే ఫస్ట్ సెల్లో ఉండే డేటా దాని పేరు ప్లస్ B2 అంట. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ డేటా వస్తుంది, ఎందుకంటే ప్రతి సెల్కి కూడా నేమ్ అనేది ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ పవర్ బిఐలో మనకి ఇట్లా సెల్స్ నేమ్స్ ఉండవు. ఇక్కడంతా డేటా వచ్చేసి మీకు ఇక్కడ డేటా సెట్స్గా వస్తుంది. డేటా సెట్స్గా ఫ్రమ్ ఎక్సెల్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెబ్లో నుంచి కావచ్చు, డేటాని తీసుకొని ఇక్కడ డేటా సెట్స్గా ప్రిపేర్ చేస్తాం. అవి నంబర్ ఆఫ్ ఫీల్డ్స్గా ఉంటాయి. మరి వాటిల్లోకి డేటాని మనం అసైన్ చేయాలి. ఇక్కడైతే ఎక్సెల్లో అయితే ఆ పర్టికులర్ సెల్కి వాల్యూ అసైన్ చేయడం జరిగింది, దానికి ఒక పేరు ఉంది. బట్ ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఉంటుంది. మరి ఎనీవే ఈ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఆల్బిలిటీలో ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అంతా కూడా ఈ డేటా మ్యానిపులేషన్ని ఈజీ చేసేదానికి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఓకే, ఇక్కడ మనం ఈ క్యాల్కులేషన్స్ని, ఈ ఫంక్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ రిజల్ట్ దేంట్లోకి వెళ్ళాలి, క్యాల్కులేట్ అయిన డేటా అనేది మెయిన్ థింగ్. అక్కడైతే సపోజ్ ఇంతకు ముందర మనం ఏమని ఇచ్చాం, D3లోకి ఇచ్చాం. D3 అనే సెల్లోకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ క్యాల్కులేట్ చేసింది ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాలి కదా. మరి దానికి ఇక్కడ మనం 2 types ఆఫ్ డేటా సెట్స్, 2 types ఆఫ్ ఈ క్యాల్కులేటెడ్ కాలమ్స్ అని అండ్ మెజర్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇవి 2 types ఆఫ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనుకోండి. క్యాల్కులేటెడ్ కాలం అనేది మీకు ఏం చేస్తుందంటే క్యాల్కులేట్ చేయబడ్డ ఇన్ఫర్మేషన్ని ఆ కాలంలో, కొత్త కాలంలో స్టోర్ చేస్తుంది. కాలము లేదంటే ఫీల్డ్ అనగానే అది కంపల్సరీగా మన డేటా సెట్ ఏదైతే తీసుకున్నామో ఆ డేటా సెట్లో కొత్తగా మెమోరీని ఆక్యుపై చేస్తుంది. అంటే టేబుల్లో మనం ఎట్లా అయితే కొత్త ఫీల్డ్ పెడతామో, సపోజ్ ఇప్పుడు వరకు టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, శాలరీ ఉన్నాయి. అడ్రస్ అనే ఫీల్డ్ పెట్టాం. ప్రతి ఒక్కరికి అడ్రస్ ఇవ్వాలి కాబట్టి అది డేటాబేస్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. డేటాబేస్లో స్టోర్ అవుతుందంటే దానికి మెమోరీని తీసుకుంటుంది కంపల్సరీగా. అంటే కంప్యూటర్ యొక్క మెమోరీని తీసుకొని దాంట్లో మిగతా కాలమ్స్ని లేదంటే ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని వాటిల్లో వచ్చే రిజల్ట్ని స్టోర్ చేసుకునేదే ఇక్కడ క్యాల్కులేటెడ్ కాలం. అట్లా ఉంటే క్యాల్కులేటెడ్ మెజర్ అనేది ఏంటంటే మీకు ఈ డేటా సెట్స్లో ఒక కాలం లాగా కాకుండా రన్ టైంలో, అంటే డైనమిక్గా అప్పటికప్పుడు ఒక క్యాల్కులేషన్ తీసుకొని ఆ రన్ టైంలో మాత్రమే అది యాక్టివ్ అవుతుంది. మామూలుగా డిజైన్ టైంలో అది వర్క్ కాదు. మరి ఎప్పుడైతే మీకు ఆ యొక్క రిజల్ట్ కావాలో డైనమిక్గా అది కలెక్షన్ ఆఫ్ డేటాని తీసుకొని, ఇదైతే రో వైజ్ క్యాల్కులేషన్స్ చేస్తుంది ప్రతి రోకి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్, క్వాంటిటీ అండ్ ప్రొడక్ట్ ప్రైస్ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మెజర్ చేసి అమౌంట్ ఎంత అనేది ప్రతి దానికి కూడా, ప్రతి రోలో కూడా అమౌంట్ అనేది రావాలి. ఇట్లాంటిది రో వైజ్ క్యాల్కులేషన్స్ మనం తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ క్యాల్కులేటెడ్ మెజర్ అనేది, క్యాల్కులేటెడ్ కాలం వేరు, మెజర్ వేరు. కాలం అనేది డేటా సెట్లో ఎక్స్ట్రా కాలం లాగా వస్తుంది, మెమోరీ ఆక్యుపై చేస్తుంది. మెజర్ అనేది జస్ట్ క్యాల్కులేషన్ పర్పజే, ఇట్ విల్ నాట్ ఆక్యుపై ఎనీ మెమొరీ, జస్ట్ డైనమికల్లీ. అంటే ఈ యొక్క క్యాల్కులేషన్స్ ఎప్పుడు అవసరమవుతాయి, ఆ రోస్లో ఉండే డేటానన్నిటిని గ్రూప్ చేసి ఫైనల్గా రిజల్ట్ అనేది ఇస్తుంది. సపోజ్ టోటల్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అమౌంటు, క్వాంటిటీ యొక్క టోటల్ క్వాంటిటీ, ఇట్లాంటివి మెజర్ అనేది చేయడం జరుగుతుంది. ఎంటైర్ డేటాని తీసుకొని గ్రూప్ చేసి క్యాల్కులేట్ చేసేది మెజరు. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి క్యాల్కులేట్ చేసేది కాలం.
ఓకే, ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనం ఈ సింటాక్స్ని ఫాలో కావాలి. ఫస్ట్ది వచ్చేసి ఆ కాలం పేరేంటి లేదంటే మెజర్ పేరేంటి ఇవ్వాలి. సపోజ్ అమౌంట్ అని ఇస్తాం. అది ఒక కొత్త మెజర్ లాగా కానీ కొత్త కాలం లాగా కానీ మీకు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈక్వల్ ఆపరేటర్ వాడాం. సో ఏదైతే రైట్ సైడ్ ఉండే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఈ మెజర్లోకి లేదంటే ఈ కాలంలోకి అసైన్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఏ ఫంక్షన్ అయితే మనం వాడాలనుకుంటున్నామో ఇక్కడ అఫ్కోర్స్ అగ్రిగేట్ ఫంక్షన్ లేదంటే గ్రూప్ ఫంక్షన్ అనేది వాడాం. ఆ ఫంక్షన్ని ఇస్తాం. ఆ తర్వాత ఫంక్షన్ లోపల ఈ సేల్స్ అనేది ఉంది కదా, ఇది నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద టేబుల్. ఈ డేటా సెట్కి పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరుని ఇది చెప్తుంది ఈ అనేది. ఆ డేటా సెట్ లోపల ఏ ఫీల్డ్ని మనం తీసుకున్నాము లైక్ క్వాంటిటీ, ప్రైస్ ఇట్లాంటివి. సో సారీ, టేబుల్ లోపల ఫీల్డ్. సో ఈ పారెంథసిస్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఆపరేటర్ మనం ఏదైతే క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్యాల్కులేషను ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మెజర్కి లేదంటే ఎవ్రీ క్యాల్కులేటెడ్ కాలంకి కంపల్సరీగా ఇలాంటి రూల్స్నే ఫాలో కావాలి. సో దీనికి మనం ఫస్ట్ ఒక డేటా సెట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. లైక్ స్టూడెంట్స్ డేటా, స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, టోటల్, యావరేజ్ ఇవి లేవు అనుకుందాం. టోటల్, యావరేజ్ లేవు, మనం కొత్తగా క్రియేట్ చేయాలి. ఓకే, దీనైతే ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తున్నాను, ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. సో ఈ రోలో డేటా లేదు. సో దిస్ వన్ ఐ విల్ రిమూవ్ the blank rows enter and ఏంటివి ఇక్కడ మెర్జ్ అయి ఉన్నాయి కాలమ్స్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఈ కాలమ్ని పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేయాలి. choose column and not that entire column, ఓన్లీ ఒక కాలమే రిమూవ్ చేయాలి. ఇది పైకి వెళ్ళాలి. ఓకే, రిమూవ్ రో, ఈ రోని రిమూవ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ రోస్ 1. ఓకే, ఇక్కడ దీన్ని రీనేమ్ చేద్దాం. rename
English and rename this one to maths. ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ అంతే. మిగతా ఈ రెండు కాలమ్స్ని క్యాల్కులేటెడ్ కాలమ్స్, ఈ రెండు remove columns. So this is the data what we need. Close and apply. సో ఇక్కడ నేను ఒక న్యూ కాలమ్ని తీసుకుంటా. దట్ ఈస్ వన్ ఫర్ టోటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫర్ యావరేజ్. టోటల్ మార్క్స్ ఈక్వల్ టు ఏమొస్తాయి, స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ తెలుగు, టేబుల్ నేమ్ ఫీల్డ్ నేమ్ ఇట్లా ఇవ్వాలి, అండ్ స్టూడెంట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇది టోటల్ మార్క్స్. And I will create one more column, that is a new column. ఈ న్యూ కాలంలో వచ్చేసి మనకి యావరేజ్ అనుకుందాం, అండ్ యావరేజ్ వచ్చేసి స్టూడెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ బై ఎన్ని 3 సబ్జెక్ట్సే కదా మనం ఇచ్చింది, బై 3. సో ఇప్పుడు మీరు మామూలు టేబుల్ తీసుకోండి, టేబుల్లోకి ఫీల్డ్స్ని యాడ్ చేయండి. సపోజ్ స్టూడెంట్ నేమ్ అండ్ ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ తెలుగు. వీటి యొక్క టోటల్ మార్క్స్ ఏంటి, సో వాటి ఎదురుగా టోటల్ మార్క్స్ వచ్చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ టోటల్ సమ్ ఆఫ్ మార్క్స్ మనకు అవసరం లేదు, డోంట్ సమ్మరైజ్. అండ్ యావరేజ్, టోటల్ మార్క్స్ తర్వాత యావరేజ్ వచ్చింది, దీంట్లో కూడా డోంట్ సమ్మరైజ్. ఇలాగా మనం క్యాల్కులేటెడ్ కాలమ్స్ని మనమైతే తీసుకోవచ్చు. మరి క్యాల్కులేటెడ్ కాలం ఏమవుతుంది, ప్రతి రోకి కూడా మనకి ఇండివిజువల్గా క్యాల్కులేట్ అవుతూ వస్తుంది. టోటల్ మార్క్స్ కానీ యావరేజ్ కానీ, ఈవెన్ రిజల్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. రిజల్ట్ తీసుకోవాలనుకుంటే ఈ మార్కులు అన్నీ కూడా 35 కంటే ఎక్కువ ఉండాలి, ప్లస్ యావరేజ్ని బట్టి కూడా రిజల్ట్. మార్క్స్లో ఏదైనా 35 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఫెయిల్ అని రావాలి రిజల్టు, లేదంటే పాస్ అని రావాలి. గ్రేడ్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఫంక్షన్స్లోకి వెళ్ళలేదు, లాజికల్ ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఇఫ్ అనే ఫంక్షన్ వస్తుంది. ఇఫ్ ద్వారా మనం కండిషనల్గా ఎట్లా మనకి రిజల్ట్ని గ్రేడ్ని ఎట్లా తీసుకురావాలనేది అప్పుడు చూస్తాం.
ఇప్పుడైతే బేసిక్గా ఇలా వచ్చింది. మరి ఇది ప్రతి రోకి కూడా ఇట్లా వస్తుంది. ఇది న్యూ కాలం తీసుకున్నప్పుడు. మరి న్యూ మెజర్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? మెజర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యావరేజెస్ అన్నిటి టోటల్స్, టోటల్ మార్క్స్ యొక్క టోటల్స్ అట్లా ఉండవు కదా. ఇండివిజువల్గా ఎవరికి వాడికి టోటల్స్ వస్తాయి. మరి మనం ఏదైనా ఒక మెజర్ క్రియేట్ చేయాలి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో మెజర్స్ క్రియేట్ చేస్తామంటే, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్స్ యొక్క అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఆర్డర్స్ టోటల్ క్వాంటిటీ ఏంటి, మొత్తం వీటి యొక్క టోటల్ క్వాంటిటీ ఎంత అనేది కనుక్కోవాలనుకుందాం. సో ఇప్పుడు ఆర్డర్స్లో ఏం చేస్తారంటే న్యూ మెజర్డ్ అని తీసుకుంటారు. మెజర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే కాలమ్స్లో న్యూ కాలం తీసుకుంటే దీంట్లో ఫీల్డ్స్ లాగా వస్తాయో అట్లా మీరు టేబుల్లోకి వెళ్ళండి, ఇవన్నీ ఫీల్డ్స్ లాగా ఉంటాయి. మీరు చూడొచ్చు, టేబుల్ డేటాలోకి వెళ్తే ప్రతి ఒక్కటి టోటల్ మార్క్స్, యావరేజ్, ఈ రెండు కూడా మామూలు ఫీల్డ్స్ లాగా వచ్చి ఉంటాయి. అక్కడ టేబుల్లో చూడండి, మీరు స్టూడెంట్ టేబుల్ తీసుకోండి. ఓకే, మామూలు ఫీల్డ్స్ లాగా ఇవి వచ్చాయా అంటే ఇవి మెమొరీని ఆక్యుపై చేస్తున్నాయి, యావరేజ్, టోటల్ మార్క్స్ అనేది. బట్ మెజర్ అనేది అలా మీకు ఆక్యుపై చేయదు, మామూలు ఫీల్డ్స్ లాగా ఉండదు. మీరు కావాల్సింటే ఇక్కడ ఎక్కడ మనం క్రియేట్ చేస్తుంటే ఆర్డర్స్లో వెళ్ళి న్యూ మెజర్ అని తీసుకుంటాను. ఈ న్యూ మెజర్ ఏంటంటే చూడండి, ఈ కాలం లాగానే కనిపిస్తుంది. అండ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ అని ఇస్తాను. సమ్ ఆఫ్ క్వాంటిటీ ఈక్వల్ టు నేను లైక్ ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ని వాడతాను. ప్లస్ ఎక్కడ ఉంది ఇది ఆర్డర్, సమ్ ఆఫ్ ఆర్డర్స్ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్స్ అనే టేబుల్లో క్వాంటిటీ అనే ఫీల్డ్లో ఉంది. దట్స్ ఆల్. ఎంటర్. మరి మీకు ఈ క్యాల్కులేటెడ్ కాలమ్స్కి మెజర్కి డిఫరెన్స్ చూడాలంటే ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్ని టేబుల్ వ్యూలో వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఇది ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్స్ టేబుల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి? ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, ఈ 4 మాత్రమే ఉన్నాయి. సమ్ ఆఫ్ క్వాంటిటీ లేదు. సో దట్ విల్ నాట్ ఆక్యుపై ఎనీ డేటా. బట్ ఎప్పుడో వస్తుంది అది? అల్టిమేట్గా మీకు ఏదైనా సపోజ్ ఈ సింగిల్ ఐటెంని ఇట్లా తీసుకోవాలనుకుంటే మీకు లైక్ ఇక్కడ ఈ ఫీల్డ్స్ని చేస్తాను. సో నేను ఈ ఆర్డర్స్ సంబంధించిన డేటాని ఈ టేబుల్లో ప్లేస్ చేస్తున్నాను. ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ అండ్ మెజర్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ క్వాంటిటీ మామూలుగా దీంట్లో వచ్చింది, దీన్ని డోంట్ సమ్మరైజ్ అని ఇస్తాం. ఇది సమ్ ఆఫ్ క్వాంటిటీ యాక్చువల్గా. సో ఇట్లా రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండివిజువల్గా వచ్చే సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇక్కడ వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో కాకుండా మామూలు క్వాంటిటీ ఎటు వస్తుంది. బట్ దీన్ని ఇలా ఒక కార్డు తీసుకున్నాం అనుకోండి, ఈ కార్డులో మనం చూపించాలి ఆ సమ్మరైజ్డ్ డేటా. సో ఈ కార్డులో ఈ సమ్మరీని మనం ప్లేస్ చేస్తాం. సో టోటల్ 20 ప్రొడక్ట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఈ సమ్మరీని లైక్ కౌంట్ కానీ ఇవన్నీ డోంట్ సమ్మరైజ్ అని ఇస్తాం. ఇక్కడ ఏమీ ఉండవు. అండ్ ఇదేటు మెజర్ కాబట్టి అది ఫైనల్గా ఇట్లా టోటల్ అనేది చూపిస్తుంది. ఇట్లా మనకి బ్రీఫ్ చేసిన డేటాని చూపించేదానికి ఈ మెజర్ని తీసుకోవడం జరుగుతుంది. కాలం వేరు, మెజర్ అనేది వేరు. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఓకే. సింపుల్‌గా మెజర్‌ని, కాలమ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఇదే విధంగా మీరు లైక్ ఎంప్లాయీస్ టేబుల్‌కి కావచ్చు, వాళ్ళ సాలరీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ఈ కాలమ్స్‌ని, మెజర్స్‌ని మీరు వాడుకోవచ్చు. అయితే కమింగ్ క్లాస్‌లో మళ్ళీ వీటిల్ని ఒకసారి రిమైండ్ చేస్తూ ఏవైతే ఈ ఆహ్, మనకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉండే డేటాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసి ప్లస్ ఫంక్షన్స్‌లోకి వెళ్దాం. ఓకే. వన్ బై వన్ ఫంక్షన్స్ చూసుకుంటూ వెళ్దాం. అన్ని ఫంక్షన్స్ దాదాపు 2, 3, 4, 5, 6 అండ్ 7, 8, 9, 10, 11, 12, 13, 14 కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ నాట్ ఫంక్షన్స్. ఈ కేటగిరీలో ఒక్కొక్క దాంట్లో 20, 30 ఫంక్షన్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాటిని క్లారిటీగా చూసుకుంటూ వెళ్దాం. ఓకే.